Welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో మనం ఎప్పుడు బ్యూటిఫుల్ ప్రాపర్టీస్లో ఎక్స్ప్లోర్ చేస్తామండి. మన ప్రాపర్టీస్లో ఇంకో బ్యూటిఫుల్ ప్రాపర్టీ యాడ్ అయిపోయిందండి. ఈ బ్యూటిఫుల్ ప్రాపర్టీ కన్స్ట్రక్ట్ చేసింది మన సారీ అన్నమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందామండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ప్రాపర్టీ ఏ లొకేషన్లో ఉంది సార్? ఎక్కడ ఏరియాలో ఉంది? శివసాయి నగర్. శివసాయి నగర్ అంటే ఇది దేని కిందకి వస్తుంది సార్? తుర్కంజాల్ మున్సిపాలిటీ. తుర్కంజాల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఓకే, ఇది గుర్రంగూడకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఇక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ ఉంటుంది. తుర్కంజాల్ మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్ ఉంటుంది. మధ్యలో ఉంది ప్రాపర్టీ. ఓకే, శివసాయి కాలనీ. శివసాయి నగర్ కాలనీ. శివసాయి నగర్ కాలనీ. ఓకే, ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది? 133 స్క్వేర్ యార్డ్స్. డైమెన్షన్ సార్? 2450. 2450. సార్, ప్రాపర్టీ ముందు ఇది ఎన్ని ఫీట్ రోడ్ సార్? 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్. ఓకే, చూస్తున్నారు సార్, ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ ఫేసింగ్. G+1 సార్. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ కూడా డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. ప్రాపర్టీ ముందు 30 ఫీట్ రోడ్ ఉంది, డ్రైనేజ్ ఉంది. డ్రైనేజ్ ఉందన్నమాట. G+1 అనమాట. ఒకసారి లోపలికి వెళ్తూ ప్రాపర్టీ గురించి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 8 ఫీట్ గేట్. 8 ఫీట్ గేట్. ఓకే, ర్యాంప్ వచ్చేసి మన గ్రానైట్తో తీసుకున్నారండి. 8 ఫీట్ గేట్ తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ గానే పార్కింగ్ అయితే తీసుకున్నారండి. ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. సార్, ఇది బోరా సార్? బోరు. ఎన్ని ఫీట్ బ్రో సార్? ఇది 400 ఫీట్స్ బోర్ లో పడిపోయింది మనం. ఓకే, సంపు సార్ సంప్. ఇది ఎంత కెపాసిటీ సార్? 2000 లీటర్స్. 2000 లీటర్స్. ఓకే, చూస్తున్నారండి, బోర్ ఉంది, సంప్ ఉంది. సార్, ఈ ఏరియాకి మున్సిపల్ వాటర్ ఉందా? మున్సిపల్ వాటర్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా కనెక్షన్ ఉంది. మనం ఇక అప్లై చేసుకుంటే అది కూడా వస్తుంది. చూస్తున్నారు, మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. సార్, ఇది సింహద్వారం కదా సార్? ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్. చూస్తున్నారు, ఈస్ట్ ఫేసింగ్ అండి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఎంటర్ కాగానే హాల్ అండి. హాల్ అయితే మంచిగా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. హాల్లో ఫస్ట్ ఎంటర్ గానే మనకు కనిపించేది ఏంటంటే టీవీ అన్నమాట. టీవీ యూనిట్ కనిపిస్తుంది. ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకు డోర్స్ తీసుకుంటే 4x4 వుడెన్ డోర్స్ అయితే తీసుకున్నారు విత్ ఐరన్ గ్రిల్స్తో అనమాట. ఈ కింద ఫ్లోరింగ్ తీసుకుంటే కంప్లీట్ మార్బులే తీసుకున్నారండి. వైట్ మార్బుల్తోని చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. ఇక నెక్స్ట్ ఈ ఏరియాని మనం ఏంటంటే డైనింగ్ లా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ సింక్ వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ పక్క కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అంటే మనము ప్లేట్స్ కానీ గ్లాసెస్ పెట్టుకోవడానికి అలా కూడా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా విండో ఇచ్చినారండి, 4x4 విండో ఇచ్చినారు. ఇక పక్కకే మనకు ఓపెన్ కిచెన్ ఇచ్చినారండి. యూ షేప్ ఓపెన్ కిచెన్ ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, అదేవిధంగా టైల్స్తోని బ్యాగ్ తీసుకున్నారు. మనకు బయటకు వెళ్ళడానికి డోర్ కూడా తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. అదేవిధంగా హాల్లో పూజ గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, పూజ గది కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకున్నారు. సార్, మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ స్ట్రైట్కి వెళ్తే మాస్టర్ బెడ్రూమ్. ఓకే, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. స్పేషియస్గా మంచిగా దీంట్లో కంప్లీట్ కింద మార్బులే తీసుకున్నారు. పైన చూస్తే నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. 2 విండోస్ తీసుకున్నారండి. 4x4 విండో ఇక్కడ 1x4 విండో అక్కడ అనమాట. ఇక్కడ షెల్ఫ్స్, అదేవిధంగా బీరువా ప్రొవిజన్ కూడా తీసుకున్నారు. ఇక పెయింటింగ్ విషయానికి వస్తే మంచి బ్యూటిఫుల్ లైట్ కలర్స్ పెయింటింగ్స్ తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్. చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్, పై వరకు టైల్స్, మంచి మన గ్రీజర్ పాయింట్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. మనం మాస్టర్ బెడ్రూమ్ పక్కకి చిల్డ్రన్ బెడ్రూమ్ తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా అయితే ఉంది. దీంట్లో కింద అన్ని మార్బుల్ తీసుకున్నారు. సార్, దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 9x13 ఉంటుంది. 9x13 డైమెన్షన్స్ అండి. బాగుంది, స్పేషియస్గా పెద్దగా అవుతుందండి. ఇక్కడ కూడా షెల్ఫ్స్ తీసుకున్నారు, బీరువా ప్రొవిజన్, మంచి పీచ్ కలర్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా లో రూఫ్ కూడా తీసుకున్నారండి. చూస్తున్నారు, లో రూఫ్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు వెంటిలేషన్ పర్పస్ ఒక డోర్ ఇచ్చినారండి. బయటకు వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి అయితే. 3 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. లాస్ట్ ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగిందండి. మంచిగా ఉందండి ప్రాపర్టీ. లైవ్లో వచ్చి చూడండి మీరు. మేము ఏంటంటే వీడియోలో ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇది కామన్ బాత్రూమ్. చూస్తున్నా కదా, కామన్ బాత్రూమ్ అండి. ఇది ఇండియన్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నా, చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. ఒకసారి మీరు లైవ్లో వస్తే చూడొచ్చు. ఇది రెంటర్ పర్పస్ అండి. సార్, ఈ ఏరియాలో పర్ రెంట్ ఎంత వస్తుంది సార్? డబుల్ బెడ్రూమ్ 7000 వస్తుంది. 7000 సార్? ఓకే, పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ పక్కకి ఒకటి వాష్ ఏరియా కూడా ఉందండి. చూస్తున్నారు, వాషింగ్ మిషన్ ఇట్లా పెట్టుకోవచ్చు అన్నమాట.
పైకి వెళ్దాం. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు. ఒకసారి మీరు లైవ్లో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అయితే అర్థమవుతుందండి. స్టెప్స్ కూడా మనకు గ్రానైట్తోనే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో ఉన్నామండి. బాల్కనీలో కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పైన పీవీసీతోని ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ రైలింగ్ తీస్తే మంచిగా టఫ్ అండ్ గ్లాస్ స్టీల్ దాంతో రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ కాలనీ చూస్తే కాలనీ కూడా మంచి కాలనీలో ఉందండి. ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్. చూడండి, ఇది సింహద్వారం అన్నమాట. సింహద్వారం చాలా గ్రాండ్గా తీసుకున్నారు. ఈ డోర్స్ చూస్తే ఇది ఇండియన్ టేకే కదా సార్? ఇండియన్ టేక్తోని మెయిన్ డోర్ సింహద్వారం అయితే తీసుకున్నారు. పక్క కూడా గ్లాసెస్తోని మంచి డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చుట్టూ టైల్స్ కూడా పెట్టినారు. చూస్తున్నారు కదా. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్గానే ఎల్ షేప్ హాల్ అయితే తీసుకున్నారండి. ఎంత పెద్ద ఉందో చూస్తున్నారు కదా. ఇది సిట్టింగ్ ఏరియా అన్నమాట. సిట్టింగ్ ఏరియా కూడా కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. 4x6 టైల్స్. 4x6 టైల్ సైజ్ వచ్చేసి 4x6 అంట. పైన చూస్తే మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక ముందుకు వస్తే మనకి ఇది టీవీ యూనిట్ కదా సార్? టీవీ యూనిట్. ఇక విండోస్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ తీసుకున్నారు. ఇవి కూడా 4x4 అండి. మంచిగా మెష్ డోర్ ఉంది, అలానే గ్లాస్ డోర్స్ 2 అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. ఓపెన్ చేస్తే కూడా మనకు వెంటిలేషన్ కూడా మంచి వెంటిలేషన్ కానీ గాలి కానీ రావడం అయితే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఈ పక్కకి తీసుకుంటే ఇది డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఒక 10 members కూర్చొని తినే విధంగా అయితే చేసినారండి. ఇక్కడ కూడా 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. ఇక్కడ మనకు చూసుకుంటే షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇక్కడ మనకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి టైల్స్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. పక్కకి మనకు యూ షేప్ది ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. ప్లాట్ఫామ్ మన గ్రానైట్తోని చుట్టూ టైల్స్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్తో అయితే తీసుకోవడం జరిగింది. పైన కూడా మనకు మంచిగా అన్ని సామాన్లు పెట్టుకోవడానికి మంచిగా రూఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పక్కకి మనకు పూజ గది కూడా ఇచ్చినారు. పూజ గది కూడా మంచి ఒక ఫ్యామిలీకి సరిపోయే విధంగా పూజ గది కూడా తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది అసలు. ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి. డైనింగ్లో కూడా మంచి మంచి లేటెస్ట్గా ట్రెండీగా అయితే తీసుకోవడం జరిగిందండి. దీనికి వెంటిలేషన్ కానీ మంచి చల్లని గాలి కానీ ఎవ్రీథింగ్ అయితే బాగా వస్తుందండి. చాలా మంచి లొకేషన్లో ఉంది. ఇక పెయింటింగ్స్ అయితే మంచి నీట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. దీంట్లో పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. మంచి ఫాల్ సీలింగ్, కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. విండోస్ 4x4 విండోస్ తీసుకున్నారండి. మంచిగా గ్రిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. బాత్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. పై వరకు టైల్స్ మంచిగా మనకి ఏంటంటే గ్రీజర్ పాయింట్స్ పెట్టినారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్స్ కానీ షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. పెయింటింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. నెక్స్ట్ మనము చిల్డ్రన్ విండోర్ డెకోలం డోర్లు. ఇవి డోర్స్ డెకోలం డోర్లు. ఇవి డెకోలం డోర్స్ అండి. చూస్తున్నారు కదా. ప్రతి రూమ్కు ఇవే ఉన్నాయండి. ఓన్లీ సింహద్వారానికి మాత్రం మంచిగా మనకి ఇండియన్ టేక్తో అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ మంచిగా షెల్ఫ్స్, బీరువా ప్రొవిజన్, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే 4x4 యూపీవీసీ విండోస్ అయితే మంచి తీసుకున్నారు. మంచి వెంటిలేషన్తో అయితే తీసుకున్నారు. పైన లో రూఫ్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా. లో రూఫ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిటే ఒకటి కామన్ బాత్రూమ్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా. కామన్ బాత్రూమ్ అనమాట. చాలా బాగుందండి ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. ఒకసారి చూడండి. ప్రాపర్టీ వచ్చేసి శివసాయి నగర్లో ఉందండి. తుర్కెంజాల్లో వస్తుందండి. మున్సిపాలిటీ వచ్చేసి 133 square yards అండి. 24x50 డైమెన్షన్స్. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ప్రాపర్టీ ప్రైస్ అయితే రివీల్ చేస్తామండి. పైకి వెళ్ళడానికి కూడా మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. స్పేషియస్గా ఉన్నాయి. ఇద్దరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ప్రాపర్టీ లొకేషన్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. ఇదేంటంటే తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకేసి వస్తుందండి. మంచి లొకేషన్లో ఉంది. చూస్తే మీకు చుట్టూ కాలనీస్ చూడండి. కాలనీసే అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్, లేటెస్ట్ కాలనీసే అన్నమాట. చూడండి ఒకసారి. బిల్డింగ్ మీద కూడా మనకు కంప్లీట్ కింద అంతా ఫ్లోరింగ్ వేసినారండి. మనకు వాటర్ అంటే వాటర్ ట్యాంక్స్ పెట్టుకోవడానికి 2 provisions ఇచ్చినారు. అంటే మున్సిపల్ వాటర్, అదేవిధంగా బోర్ వాటర్ పెట్టడానికి ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సార్ ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? 34,000. 34 33 to 34,000 నడుస్తుంది పర్ యార్డ్ వచ్చేసి. ఓకే సార్. ఇది మెట్రో అంటే ఎల్బీ నగర్ మెట్రోకి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? నగర్ నుంచి ఒక
10 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఎల్బీ నగర్ మెట్రోకు 10 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. సార్ దీని లోన్ ఏంటి సార్? లోన్ వస్తుంది అంటారా? లోన్ వస్తుంది, వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి 80% లోన్. ఇది ఎక్కడ హైడ్రా అట్లా ఏం లేదు? ఏం లేదండి, హైడ్రాకి ఏం లేదు. చూస్తున్నాండి, హైడ్రా దేంట్లో లేదండి, లోన్ కూడా 80% వస్తుంది అంటున్నారు. ప్లస్ స్కూల్ బస్సులు కూడా వస్తాయి ఇక్కడికి. స్కూల్ బస్సెస్ నియర్ బై హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయి సార్? ఉన్నాయి, ఎంజిఎల్ హాస్పిటల్ ఉన్నాయి. ఎంజిఎల్ హాస్పిటల్ ఉంది. చూస్తున్నారు కదా, మెయిన్ మనకు కావాల్సింది ఏంటి? స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజెస్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. మీరు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. G+1 అయితే ఉందన్నమాట. మీరు ఒట్టి ఉంచవచ్చు, లేకపోతే ఇన్వెస్ట్ ప్రకారం పెట్టుకున్నాను కానీ అలౌడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ 34,000 to 35,000 పర్ యార్డ్ కూడా నడుస్తుందంట. సో ప్రాపర్టీ ప్రైస్ అయితే అడిగి తెలుసుకుని సార్, ప్రైస్ ఎంత అనుకుంటున్నారు మీరు? 95 lakhs. 95 lakhs నెగోషియబుల్ అయినా సార్? ఓకే, చూస్తున్నారు కదా, 95 lakhs అయితే వస్తుంది అంటున్నారు. 80% లోన్ కూడా వస్తుంది మీ ఎలిజిబుల్ని బట్టి. సో మీకు ప్రాపర్టీ నచ్చింది అనుకోండి, సారే ఓనర్ అన్నమాట, డైరెక్ట్ సార్నే కన్సల్ట్ కావచ్చు. కన్సల్ట్ అయితే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది చెప్తారు. ప్లస్ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా మేము డిస్క్రిప్షన్లో లొకేషన్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా సార్ని కన్సల్ట్ అయ్యి ప్రాపర్టీ విజిట్ చేయాలా. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా చిన్న హెల్ప్ అండి, మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.